పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ కట్ ఐడియా ఉంది. జగన్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను గెలవనివ్వను, గెలవకూడదు అన్నది ఆయన టార్గెట్. సో ఆయన టార్గెట్కి ఆయన చాలా నీట్గానే వెళ్తున్నారని చెప్తున్నాను. మంచి ఐడియాస్ తీసుకుంటున్నారు వాళ్ళ లక్ష్యానికి తగ్గట్టు. అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారే నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేస్తే జగన్ గారిని ఓడించడం పెద్ద కష్టం కదండి, చాలా ఈజీగా అయిపోతుంది. వాళ్ళ టార్గెట్ చాలా తొందరగా రీచ్ అవుతారు. ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రభుత్వంలో, పార్టీలో కాదు, ప్రభుత్వంలో ఎంత ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకుపోయే క్యాబినెట్ మినిస్ట్రీస్ కానీ దీన్ని బట్టి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రభుత్వాన్ని శాసించగలరా అన్నది తెలుస్తుంది. కానీ పొత్తు అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా అవసరం ఇప్పుడు టీడీపీ కంటే కూడా. అలాగే టీడీపీ కూడా అవసరం, ఎందుకంటే టీడీపీ ఈసారి గెలవకపోతే నెక్స్ట్ టీడీపీ పరిస్థితి కూడా చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి టీడీపీకి అవసరము, అలాగే జనసేనకి అవసరము, వీళ్ళు కలవకుండా ఉండడము జగన్కి అవసరం. అసలు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు టీడీపీతో కానీ ఇటు బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు? అలాగే ఆయన పొత్తు పెట్టుకోవడం అంత పెద్ద తప్ప అంటే పొత్తులు అనేవి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు మన దేశ రాజకీయాల్లో కూడా పెద్ద మనం చర్చించుకోవాల్సిన విషయం ఏమీ లేదండి. ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకోవాలనుకుందంటే అలానే ఆ పార్టీకి సత్తా లేదనే కాదు, మనకి బీజేపీలో ఎన్డీఏ అనే గ్రూప్ని ఎందుకు అన్ని పార్టీని కలుపుకోవాలి? బీజేపీకి సత్తా లేదా? బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది? మోడీ గారికి ఉన్న సత్తా ఏంటి అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అయినా సరే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు అంటే ఓటు, మనకి ఈ ఎలక్షన్స్లో సింగిల్ ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి పార్టీకి ఒక 3%, అది చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఉంటాయి కదా, అవి చీలకుండా ఉండడానికి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడాన్ని చాలామంది సింహం సింగిల్గా వస్తుందని, లేకపోతే నీకు దమ్ము లేదని, నువ్వు దమ్ముంటే ఒంటరిగా రా అని, ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు, వాళ్ళు భయంతో మాట్లాడే మాటలని నేను చెప్తానండి. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు, కేసీఆర్ గారు పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత గ్రేట్ లీడర్స్ మనకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ఎంత గొప్ప నాయకుడో తెలుసు. అలాగే కేసీఆర్ గారు ఎంతమంది ఉద్యమ నాయకుడు, అలాగే ఆయన గురించి తెలుసు. ఆయన పొత్తు పెట్టుకున్నారు అంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలి అని. ఇప్పుడు జనసేన చేస్తున్న అడుగులు కరెక్ట్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే జనరల్గా మనం ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే జనసేన అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఒంటరిగా వెళ్తే మా అంటే పోయినసారి కంటే ఒక 2-3% ఓట్ షేర్ పెరుగుతుందేమో తప్పితే ఒక 10-15 ఎమ్మెల్యే సీట్స్ గెలవగలదేమో. కానీ కంప్లీట్గా అధికారంలోకి వస్తుందని మాత్రం చెప్పలేము. ఒక పార్టీని 15 సంవత్సరాల నుంచి ఎలాంటి అధికారం లేకుండా, అలాగే ఎవరు లేకుండా రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే నడుస్తుంది తప్పితే నార్మల్గా ఎవరికి ఒక పార్టీ రన్ చేయడం అనేది జరగని పని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే ఓటు చీలనివ్వను, వైసీపీ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా చూస్తా అని చెప్తున్నారు. ఈ పదం చాలా మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే ఆయన అలా చెప్పడానికి కూడా బలమైన కారణం ఏంటంటే వైసీపీ నిన్న మినిస్టర్స్ అనే చెప్పాలి. ఆయన వాళ్ళని వైసీపీ మినిస్టర్స్ పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళని, దత్తపుత్రుడని ఒక విమర్శ అనేది ఒకసారి 2 సార్లు ఒకళ్ళు ఇద్దరు కాదు, వాళ్ళు కంటిన్యూగా చేసే విమర్శ ఆయన ఇగో హర్ట్ అయింది. ఎలా అయినా వైసీపీకి బుద్ధి చెప్పాలి, వైసీపీకి నేనేంటో చూపించాలి, నా వల్ల వాళ్ళకి కలిగే నష్టాన్ని, నొప్పిని కలిగించాలని ఆయన ఫిక్స్ అయ్యి టీడీపీతో లాస్ట్ టైము ఆయనకి కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి, అంటే వాటన్నిటికంటే ఆయనకి ఇప్పుడు ప్రయారిటీ ఏమైందంటే జగన్ వైసీపీని నేను రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వను, దానికి ఏమైనా చేసైనా సరే ఆయన అదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన లక్ష్యం కోసమే పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు వల్ల అసలు పొత్తుల గురించి ఈ పార్టీలో మాట్లాడుకోవాలి, ఈ పార్టీలో ఉన్న నాయకులు అది వద్దు, అవును కాదు, మంచి చెడు చెప్పాలి. కానీ అటు నుంచి జగన్ గారి వైపు నుంచి పొత్తుల గురించి పదే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం. వీళ్ళు కనుక కలిసి వస్తే మనకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళు సింగిల్గా పోటీ చేస్తే మాత్రమే ఓటు చీలుతాయి, మనం మళ్ళీ అధికారంలోకి రావచ్చు అన్న విషయము వైసీపీలో ఉన్న అందరి నాయకులకి చాలా గట్టిగా తెలిసిన విషయము. ఎందుకు కంపల్సరీగా వీళ్ళు కలిసి పోటీ చేస్తే మనకి గెలుపు కష్టం అవుతుంది, అలాగే వీళ్ళు సింగిల్గా వస్తేనే మనకు గెలుపు ఈజీ అవుతుంది అన్న పాయింట్ వాళ్ళకు ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి ఎలా అయినా సరే ఆ పొత్తు నుంచి ఆయన్ని సపరేట్ చేసి సింగిల్గా పోటీ చేయించాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్. అలా పదే తిడుతూ ఉంటే ఆయన ఇగో హర్ట్ అయ్యి ఒకవేళ ఆయన అలా సింగిల్గా పోటీ చేస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు తెలిసి అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఇలా పొత్తు పెట్టుకోవడానికి కారణమే వైసీపీ, అలాగే వాళ్ళ మినిస్టర్స్ అండి. టీడీపీ జనసేన కలిసి వెళ్తే ఎవరికి మంచిది అంటే నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారికి మంచిది. కానీ సీట్స్ డిమాండ్ చేసి
ఆయనకున్న పర్సంటేజ్ ప్రకారం సీట్స్ డిమాండ్ చేసి ముందే మినిస్ట్రీస్ మాట్లాడుకొని, అలాగే క్యాబినెట్లో వీళ్ళ పాత్ర ఎంత ఉండాలి, ఎమ్మెల్యేస్ని ఎన్ని సీట్స్ తీసుకోవాలి అన్నదే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అండి. ఆయన ఎంతమంది ఎమ్మెల్యేస్ని తీసుకోగలిగితే, ఎన్ని మినిస్ట్రీస్ క్యాబినెట్ నుంచి తీసుకోగలిగితే అప్పుడు ఆయన మాట చెల్లుతుంది. లేదు అంటే పోయినసారి ఎలక్షన్స్ లాగానే టీడీపీలో జస్ట్ సపోర్ట్ చేసి వదిలిస్తే ఆ తర్వాత టీడీపీ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అప్పట్లాగే వదిలేసే ఛాన్స్ ఉంది. సో ఆయన ప్రభుత్వంలో కీలకం కావాలి అంటే ఆయనైనా మీరు క్యాబినెట్లో ఉండాలి, లేదా ఆయన మనుషులైనా క్యాబినెట్లో ఉండాలి. క్యాబినెట్లో ఉండడమే కాదు, ఆ క్యాబినెట్లో కనీసం ఒక 3 మంత్రులైనా ఆయన చేతిలో ఉంటే, ఒక 30 మంది ఎమ్మెల్యేనా ఆయన దగ్గర ఉంటే ఆయన ప్రభుత్వాన్ని డిసైడ్ చేయగలరు. అలాగే ఆయన మాట చెల్లుతుంది.